మామూలుగా మనిషికి అధికారం సంపద లభిస్తే ఎంతో సంతోషపడతాడు. కానీ అర్జునుడు ఈ శ్లోకంలో ఈ అధికారం గాని ఈ సంపద గాని ఇవేవి తనలోని ఈ దుఃఖాన్ని రూపుమాపలేవని శ్రీకృష్ణ పరమాత్మతో స్పష్టం చేస్తున్నాడు. అర్జునుడు ఈ శ్లోకంలో అధికారం గాని సంపద గాని ఇవేవి తనలోని దుఃఖాన్ని రూపుమాపలేవని ఈ శ్లోకంలో అంటున్నాడు. మళ్ళా అర్జునుడు తనలోని ఈ బాధకు ఈ దుఃఖానికి తాను సమస్యకు తాను ఏ పరిష్కారం కనుగొనలేకపోతున్నా అని, కాబట్టి తనలోని ఈ బాధకు దుఃఖానికి తనలోని సమస్యకు తను శ్రీకృష్ణ పరమాత్మతో తన సమస్యకు పరిష్కారం చూపమని చెబుతున్నాడు. అంటే అర్జునుడు తన సమస్యకు మార్గాన్ని ఈ శ్లోకంలో కనుగొనలేకపోతున్నాడని, అందువల్ల శ్రీకృష్ణ పరమాత్మతో తన సమస్యకు పరిష్కారం చెప్పమని శ్రీకృష్ణ పరమాత్మతో అడుగుతున్నాడు. ఈ విధంగా అర్జునుడు తన సమస్యకు పరిష్కారం చూపమని శ్రీకృష్ణ పరమాత్మ ఉపదేశాన్ని ఈ శ్లోకంలో కోరుతున్నాడు. ఈ శ్లోకంలో అర్జునుడు తన సమస్యకు ఏ పరిష్కారం లభించలేదని తన సమస్యకు పరిష్కార మార్గం చూపమని శ్రీకృష్ణ పరమాత్మతో అంటున్నాడు ఈ శ్లోకం. భగవద్గీతలోని 2వ అధ్యాయంలోని 7, 8వ శ్లోకాలు భావాలు వరుసగా ఏమనగా, అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మతో ఈ భగవద్గీతలోని 2వ అధ్యాయంలోని 7వ శ్లోకంలో ఈ విధంగా అంటున్నాడు. ఈ పిరికితనానికి లోనై నా స్వభావం అనేది దెబ్బతిని నేను గిలగిలలాడుతున్నాను. ధర్మ విచక్షణ గురై నా కర్తవ్యం ఏమిటో నేను నిర్ణయించుకోలేకపోతున్నాను. నాకు సత్యముగా నాకు ఏది మంచిదో ఏది శ్రేయస్కరము దాన్ని నాకు తెలుపుము. నేను నీకు ఇప్పుడు శిష్యుడను శరణాగతుడను, నాకు ఉపదేశం గావింపుమని అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మతో ఈ శ్లోకంలో అంటున్నాడు. మళ్ళా అర్జునుడు భగవద్గీతలోని 2వ అధ్యాయంలోని 8వ శ్లోకంలో ఈ విధంగా అంటున్నాడు. మళ్ళా అర్జునుడు భగవద్గీతలోని 2వ అధ్యాయంలోని 8వ శ్లోకంలో ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్మతో అంటున్నాడు. ఈ శోకం అనేది నా ఇంద్రియాలను దహించి వేయుచున్నది. ఈ భూమి మీద నేను ఈ యుద్ధ రంగంలో విజయం సాధించి తిరుగులోని సామ్రాజ్యాన్ని పొందినప్పటికీ, చివరికి సురాధిపత్యము పొందినప్పటికీ కూడా నాలోని ఈ శోక దాహమును చల్లార్చుటకు తగిన ఉపాయమును నేను కనుగొనలేకపోతున్నాను అని అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మతో ఈ శ్లోకంలో ఈ విధంగా అంటున్నాడు.